నమస్తే మహేష్ గారు. నమస్తే సార్. అంటే జెన్‌జెడ్ జనరేషన్ వచ్చిన తర్వాత అంటే లీగల్‌గా లాకి, చట్టానికి భయపడట్లేదు అన్న ఒక ఇంటెన్షన్ వస్తుంది. ఎందుకంటే తప్పులనేవి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఒక మైండ్ సెట్ ఉండిపోయింది. ఆహా! మహా అంటే ఏమైతదిలే జైలుకెళ్తాము. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత బయటకొస్తాం. లేదంటే సర్టెన్ అమౌంట్ కట్టి బయటకొస్తాం. ఈ మైండ్ సెట్ ఉండిపోయింది. అందుకనే తప్పులనేవి చాలా ఈజీగా చేస్తున్నారు. అండ్ డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా అడిక్ట్స్. సోషల్ మీడియాలో చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, అరే! వాడెట్లా చంపాడు, నేను దానికంటే కొంచెం తక్కువే కదా నేను చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది. క్రూరంగా చంపి, ఆ ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన దానికంటే నేను జస్ట్ గొంతు కోసా కదా అన్న ఇంటెన్షన్‌తో కూడా కొంతమంది చేసేవాళ్ళున్నారు. సో, ఇవన్నీ మారాలంటే చట్టంలో ఎలాంటి మార్పులు రావాలంటే? అంటే మనం చట్టంలో మార్పులు అనుకోవటం కన్నా ముందు హ్మ్. వాట్ ఆర్ ది చేంజెస్ వీ నీడ్ ఇన్ ద సొసైటీ. అంటే జనరల్‌గా ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ అనేది చాలా అవసరం ఉంది. సొసైటీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా మెయిన్ థింగ్ ఇందులో. హ్మ్. సో, మనకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ రూల్స్ ఉంటాయి. అంటే లైక్ లిక్కర్ గాని, డ్రగ్స్ గాని దీని మీద సమ్ కండిషన్స్ వీళ్ళు కాంప్లికేటెడ్‌గా ఉండేవి పెడతారు. ఎందుకని? సో, ఒక వ్యక్తి ఒక సొసైటీలో తిరగాలి అంటే దేర్ షుడ్ బి ఏ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి హ్మ్. ఏ రూల్‌ని ఫాలో అవ్వాలి, ఏ రూల్‌ని ఇగ్నోర్ చేయొచ్చు. హ్మ్. సో, అట్లాగే ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు వాట్ ఈస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ ఇష్యూ, అంటే అది ఎంతవరకు ఎదుటి వ్యక్తికి నష్టం జరగకుండా ఉంటది. దానివల్ల నాకొచ్చే ఆలోచన వల్ల సొసైటీలో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూ గాని వేరేది ఏదైనా జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ తీసుకుందాం. హ్మ్. డ్రగ్స్ ఇష్యూలో కన్జ్యూమ్ చేసేది ఒకడే. బట్ ఆ కన్జ్యూమ్ చేసిన తర్వాత అతను చేసే ఒక్క పని వల్ల ఎంతమంది సఫర్ అవుతారనేది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. హ్మ్. చాలా మందికి ఏంటంటే అతను మతి స్థిమితం లేక డ్రగ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఒక హీనియస్ క్రైమ్ చేస్తారు. రేప్ అనివ్వండి, మర్డర్ అనివ్వండి, లేదా ఏదైనా యానిమల్ క్రూయల్ యాక్టివిటీ కూడా జరుగుతున్నాయి. హ్మ్. జరిగినప్పుడు ఏమవుతుందంటే దే వర్ నాట్ అవేర్ ఆఫ్ ది లా. అంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి సొసైటీలో రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరిగే వాళ్ళకి ఏమవుతుందంటే లాలో ఇలా ఉంటే పనిష్మెంట్ ఏంటి అనేది మర్చిపోతారు. హ్మ్. పనిష్మెంట్ అసలు జనరల్‌గా వీళ్ళందరికీ అనుభవిస్తే గాని తెలీదని చెప్తారు కొంతమందికి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ప్రిజనర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళకున్నంత అంటే పేషెన్స్ ఎందుకు కోర్ట్ నేర్పిస్తదంటే జైల్‌లో పెడితే ఏదో పనిష్మెంట్ అని కాదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జైల్ ఏంటంటే ఆళ్ళ సత్ప్రవర్తన మారాలి. సొసైటీలో ఇట్లా ఉన్న వ్యక్తికి మాత్రమే తిరగటానికి పర్మిసిబిలిటీ ఉంటది. ఎప్పుడైతే అతని యాక్టివిటీస్ బాగా క్రిమినల్ ఇన్ నేచర్‌తో ఉంటున్నాయంటే హ్మ్. హి ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. అంటే అతనికి పర్మిషన్ లేదు. ఉండకూడదు అట్లాంటోళ్ళు. హ్మ్. అందుకని కోర్టులు ఏంటంటే కాషన్డ్‌గా సో, సీరియస్‌గా తీసుకోవటం, లా అమెండ్ చేయడం పెద్ద విషయం గాదు. ఇఫ్ ఇన్ కేస్ సెంట్రల్ గవర్నమెంట్ గనక అమెండ్ చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారనుకోండి. ఇప్పుడు నార్మల్‌గా మనకు తెలిసినంత వరకు బిఫోర్ 10 ఇయర్స్, 1 డికేడ్ బ్యాక్ మనం చూసుకుంటే 1-10% మాత్రమే ఇట్లాంటి క్రిమినల్ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మోర్ దెన్ 20-30% పెరిగిపోయారు. ఎందుకనంటే లా విల్ నాట్ చేంజ్. మనుషుల్లో ప్రవర్తన మారిపోతుంది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్‌ని చంపేస్తున్నారు. కొంతమంది వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్‌ని చంపేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని, వైఫ్‌ని. సో, ఇట్లాగ ఏంటంటే భయం ఉందా లేదా అంటే లా ఏం చెప్తుందంటే ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఈ పనిష్మెంట్ ఉంటది. హ్మ్. ఇది చేస్తే నీకు లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడుద్ది, నీకు ఉరిశిక్ష వేస్తారు. ఇవన్నీ ఏంటంటే అప్రహెన్షన్స్. కోర్టు, జ్యుడిషియరీ, లా నిన్ను భయపెట్టడానికి చెప్పేది. సో, నువ్వు లాకి కూడా భయపడకుండా బియాండ్ భయం వెళ్ళావనుకోండి, మనం దాన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈరోజు తప్పించుకోవచ్చు నువ్వు. ఒక మర్డర్ చేస్తే ఏమవుతుందంటే జనరల్‌గా ఏమవుతుంది, నేను ఆవేశంలో చేసేసానండి అంటే. బట్ ద వే ఆఫ్ మర్డర్ అంటే ఇప్పుడు మీరన్నారు ముక్కలు ముక్కలు కట్ చేయడం అనేది ఒకటో చంపింది ఇద్దరు చంపడమే. ద ఇంటెన్షన్ బిహైండ్ అంటే మోటివ్ క్రిమినల్‌లో ఎప్పుడైనా కూడా మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, హ్మ్. ఈ రెండే మెయిన్‌గా చూస్తారు. ఇంటెన్షన్ అంటే భార్యని ఏ విధంగా చంపాడని చూస్తే ఆటోమేటిక్‌గా ఇంటెన్షన్ వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షణికావేశంలో కొట్టి తోసారనుకోండి, ఒక చిన్న ఇంజరీతో హెడ్ స్కల్ ఏదైనా పగలడం గాని లేదా ఆవిడ చనిపోయిందనుకోండి, హ్మ్. అదేంటంటే అన్‌ఇంటెన్షనల్ అనమాట. వితౌట్ ప్లానింగ్ ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే. బట్ వెన్ హీ వాజ్ హ్యావింగ్ ఇంటెన్షన్, కోస్తే బ్లడ్ వస్తది. హ్మ్. ఆ బ్లడ్ ఊజింగ్ మనం చూడాలి. పూల్ ఆఫ్ బ్లడ్‌లో ఆవిడ ఉండాలి. హ్మ్. అంత క్రూయల్‌గా చంపాలి అంటే ఆ మైండ్ సెట్ ఎట్లా మారిపోతుందంటే జనరేషన్ జీ అనేదంటే ఇప్పుడు 2000 తర్వాత జనరేషన్ వచ్చేవాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. అవును. సో, అడ్వాన్స్డ్ ఇన్ ద సెన్స్ టెక్నాలజీలో ఉంటే చాలా మంచిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ కంట్రీ. హ్మ్. సో, చాలామంది అది ఇగ్నోర్ చేసి అందరూ చదవాలని కూడా ఏం లేదు సార్. డిగ్రీస్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే హ్యావింగ్ సమ్ డిగ్రీ ఈజ్ ఎ గుడ్ ఎడ్యుకేషనల్ పర్సన్ అని చెప్పుకోవడానికి తప్ప హ్మ్. నథింగ్ మోర్ దెన్ దట్. ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ మనకేంటంటే కామన్ నాలెడ్జ్ అనేది అవసరం.
వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ కెనాట్ డూ, వీ డోంట్ డూ. పోలీస్కి ఇప్పుడు జనరల్గా పోలీసులను రెస్పెక్ట్ ఇవ్వడం పోయింది, జుడిషియరీని రెస్పెక్ట్ ఇవ్వడం పోయింది, పొలిటికల్ రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా మనం యాక్సెప్ట్ చేయాలా కాదు. సో వెన్ యూ ఆర్ ఫౌండ్ సమ్ ఫాల్ట్, నువ్వు ఒక తప్పుని ఐడెంటిఫై చేయగలిగేవు అంటే వాట్ ఆర్ ద రెమెడీస్ యు ఆర్ హ్యావింగ్ త్రూ లీగల్లీ. అట్లాంటి లీగల్ రెమెడీస్ అనేది నువ్వు మర్చిపోయి ఆడు చేశాడు కాబట్టి నేను చేశాడు కాబట్టి ఇంకొకటి చేస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, డిజిటల్ కామెంట్స్ చాలా ఈజీ అయిపోయింది. అవును, అంటే ఆన్లైన్లో ఒక వ్యక్తిని కామెంట్ చేయడం చాలా ఈజీ ఈరోజు. ఒక వ్యక్తి ఒక పోస్ట్, ఇప్పుడు చాగంటి గారు కానీ లైక్ గరికపాటి గారు కామెంట్ చేస్తున్నారు, ఓకే అది నచ్చకపోవచ్చు నీకు, వాళ్ళు చెప్పేది, నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఈ జనరేషన్లో కొంతవరకు తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ, తండ్రి యొక్క విధానాలు, తల్లి ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే తల్లి తండ్రి కూడా సపరేట్గా ఉంటున్నారు. పిల్లలు ఒక చోట, తల్లి తండ్రి ఒక చోట ఉండాల్సి వస్తుంది. సో తండ్రి యొక్క బాధ్యతని తండ్రి మర్చిపోకూడదు, కొడుకు యొక్క బాధ్యతని కొడుకు మర్చిపోకూడదు. తండ్రిని ఎట్లా చూసుకోవాలో కొడుకుకి వాళ్ళు చెప్తున్నారు, వినండి. నీకు నచ్చితే ఫాలో లేకపోతే లేదు, అది సెకండరీ థింగ్. వాళ్ళని కూడా కామెంట్ చేయడం ఎప్పుడైతే డిఫమేషన్ అంటారు దాన్ని, అది జనరల్గా వాళ్ళకి తెలిసి తెలియక ఏమవుతుందంటే ఆన్లైన్ కామెంట్స్ వెరీ ఈజీ అయిపోవడం వల్ల జడ్జెస్ని కామెంట్ చేశారు. సో కొన్ని కోర్ట్స్లో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే డిఫమేషన్ కంటెంట్ ఐదర్ ఇట్ మే బి క్రిమినల్ కంటెంట్ ఆర్ సివిల్ కంటెంప్ట్, రెండు ఉంటాయి అందులో. ఇవన్నీ ఎవరికి తెలియదు, లీగల్గా లాయర్కి మాత్రమే తెలుస్తుంది ఈ వర్డింగ్స్ అన్నీ కూడా. వాళ్ళకి ఏంటంటే ఏముంది కామెంట్ చేయడం అంటే, జడ్జి నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకుంటే నేను బైండ్ అవ్వాలి దానికి, నో నేను నువ్వు ఇచ్చిన జడ్జ్మెంట్ ఫాలో అవ్వనంటే నీకున్న రెమెడీస్ ఏంటి, వాస్తవంగా ఏమి లేవు. ఓన్లీ ఏంటంటే ఓరల్ కామెంటరీ యూ కెన్ హ్యావ్. సో బట్ ఒక జడ్జిని కామెంట్ చేసేటప్పుడు ఆ లా ఏంటి, అసలు ఆ కేసు ఫ్యాక్ట్స్ ఏంటి కూడా చదవరు ఎవరు. ఇప్పుడు ఒక జడ్జి ఒక వెర్డిక్ట్ ఇచ్చారు, సుప్రీంకోర్టులో ఒక రీసెంట్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుందాం మనం. ఒకటే, దోస్ హూ ఆర్ కన్వర్టింగ్ టు క్రిస్టియానిటీ దే విల్ లాస్ ది స్టేటస్ ఆఫ్ SC/ST. ఎగ్జాక్ట్లీ. అది ఏపీ హైకోర్టులో జస్టిస్ హర్నాథ్ గారు ఇచ్చారు ఆ జడ్జ్మెంట్. అందులో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ప్రీవియస్లో సమ్ SC/ST బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అంటే బై బార్న్, అంటే అతను ఫస్ట్ నుంచి SC/ST బ్యాక్గ్రౌండ్కి వచ్చి దేర్ ఆఫ్టర్ హీ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన తర్వాత ఎవరైతే ఈ ఎక్విజిషన్స్ ఫేస్ చేసి ఉంటున్నారో ఎక్యూజ్డ్, వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు త్రూ 482 CRPC క్వాషింగ్కి. అక్కడ కోర్ట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, వెన్ ఎవర్ ఏ పర్సన్ హూ బిలాంగ్స్ టు SC/ST కమ్యూనిటీ వాజ్ కన్వర్టెడ్ ఈజ్ రిలీజియన్, క్రిస్టియానిటీలోకి నువ్వు కన్వర్ట్ అయిపోయి ప్రొఫెసర్స్ అంటే నువ్వు ఓపెన్గా క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకుంటూ అయితే యూ లాస్ట్ ద కేటగిరీ ఆఫ్ ది SC/ST. సెక్షన్ 3(4) ఆఫ్ ది స్పెషల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్లో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు, పర్సన్స్ హూ బిలాంగ్స్ టు SC/ST విల్ హ్యావింగ్ ద స్టేటస్ ఆఫ్ దట్ SC/ST రిజర్వేషన్, నథింగ్ మోర్. కోర్టు కేసు కూడా అదే, ఆ క్రిమినల్ కేసెస్ ఫాల్స్ కేసెస్ అంటే వన్స్ మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోతే మీకు SC/STకి ఉన్న కేటగరైజ్ చేసిన రిజర్వేషన్ పోతుంది అని కోర్టు క్లియర్ 2025 ఏప్రిల్లో క్లియర్ వెర్డిక్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అది రిపోర్ట్ అయ్యింది. సో ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో అతను ఛాలెంజ్ చేశాడు సుప్రీంకోర్టులో దాన్ని. సుప్రీంకోర్టు కూడా సేమ్ అదే చెప్పింది, వన్స్ మీరు కన్వర్ట్ అయిపోతే మీకు ఆ స్కోప్ అనేది ఉండదు. సో యు ఆర్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ రిలీజియన్. కాబట్టి SC/ST అనేది ఓన్లీ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో ఎందుకు అంటే కనుక దే ఆర్ నాట్ కామన్ యాజ్ వెల్ అదర్ పబ్లిక్. వాళ్ళు ఏంటంటే ఒక షెడ్యూల్డ్ ఏరియాలో ఉండి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి క్రియేట్ చేసి అమెండ్ చేసి పెట్టిన యాక్ట్ అది. ఆ కమెన్స్మెంట్ ఆఫ్ యాక్ట్ మీనింగే అది. ఆ యాక్ట్ని ఇగ్నోర్ చేసి ప్రతి వాళ్ళు కూడా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్గా ఇదని కాదు, చాలా కేసెస్లో కూడా ఆ SC/ST ప్రావిజన్స్ అనేది మిస్యూజ్ ఆఫ్ యాక్ట్ ఎట్లా జరుగుతుందో సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్తానే ఉన్నారు. ఈ కేసుకు వచ్చేటప్పటికి అతనికి ఇప్పుడు ఆప్షన్ లేదు, కేసు కొట్టేశారు ఆటోమేటిక్గా. ఇట్లాంటివి దాదాపు చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ స్టేట్స్లో. అంటే SC/ST బ్యాక్గ్రౌండ్ నువ్వు నన్ను తిట్టేవని ఫాల్స్ కేసు పెడుతున్నారు. ఎదర్ ఇట్ మే బి సివిల్ డిస్ప్యూట్ ఆర్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్. అంటే ఇది ఒక నథింగ్ బట్ ఏంటంటే ఒక బెదిరించడం, బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్. అంటే అందరినీ అని నేను అనను, సమ్ కేసెస్ ఆర్ దేర్. వాళ్ళు ఏంటంటే ఇది మిస్యూజ్ ఆఫ్ ప్రావిజన్స్ ఎప్పుడూ చేయకూడదండి. సో ఇప్పుడు వరకు చేయగలిగారు, ఫ్రమ్ నౌ దే కెనాట్. వన్ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంక నీకు ఏమే ఆప్షన్ ఉంటుంది. లా ఈజ్ ఆల్వేస్ టేక్ ఈజ్ కోర్స్ అనమాట. సో ఎందుకనంటే ఇవాళ నీకు అతనికి ఆ కేసు కూడా 2021లో రిజిస్టర్ అయింది FIR. వెర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది? 2026లో వచ్చింది. సో జస్టిస్ మే బి డిలేడ్ బట్ నెవర్ బి డినైడ్. ఇదే చెప్తుంది లా కూడా ఇప్పుడు. అంటే డిలే అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా యూ షుడ్ బి ఫాలో ద రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ రూల్ ఆఫ్ లా. ఆ లా నీకు ఎప్పటికైనా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతే తప్ప ఇవాళ జరగట్లేదు కదా, నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, నా అక్యూజ్డ్ ఈ కంప్లైంట్ని చంపేస్తానని, కంప్లైంట్ అక్యూజ్ని చంపేస్తానంటే ఇంకా లా ఎప్పుడన్నా మన దాకా ఏదైనా ప్రాబ్లం వస్తేనే మనల్ని ఎందుకు ఎవరు ప్రొటెక్ట్ చేయాలనేది తెలుస్తుంది అప్పుడు. సో అందుకని ఈజీగా మనం
జనరలైజ్ చేసేసి నేను చేస్తాను, నన్ను కోర్టు ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారంటే దేని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యాక్టివిటీస్ ఖచ్చితంగా కనపడతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో విన్నారుగా, చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుంది, కానీ జరగడం లేట్ అవ్వచ్చు. కానీ సామాన్యుడికి ఒక విధంగా, పొలిటికల్కి ఒక విధంగా, లేకపోతే సెలబ్రిటీస్కి ఒక విధంగా చట్టం ఎప్పుడూ పనిచేయదు. చట్టం అందరికీ సమానమే. కానీ చట్టాన్ని తెలుసుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, చట్టాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినప్పుడే నీకు న్యాయం అనేది జరుగుతుందని ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.